మరి ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరమ్మా అక్షర? నాకు సపోర్ట్ ఎవరు లేరు ప్రెజెంట్. అందుకేగా మీకు కాల్ చేశాను. ఏంటమ్మా? అంటే పరిస్థితి ఏంటి? అంటే ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరా? అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇట్లానే ఒకళ్ళు పోతే ఒకళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళమ్మా? ఏ డాక్టర్ దగ్గరికెళ్ళి క్లారిఫై చేసుకున్నావు నువ్వు? అంటే ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని అనేటటువంటి మాట. అంటే ఇంతకుముందు డెత్స్ అన్నీ కూడా సూసైడ్ అమ్మా? లేదంటే ఏమైనా యాక్సిడెంటల్ డెత్సా అవి? అంటే అన్ని సూసైడ్ అంటే వాళ్ళకి వాళ్ళు తెలియకుండా చేసుకున్నారా, తెలిసి చేసుకున్నారా నాకు తెలీదు. బట్ సడన్ గా బానే ఉండేవారు. కానీ ఒక్కొక్క రోజు సడన్ గా మేడ మీద నుంచి చనిపోవడం, చాక్ తో కట్ చేసుకోవడం, ఊరేసుకోవడం, డ్రైవింగ్ లో కావాలనే కార్ తో అట్లా ఒక్కొక్కరు ఒక్కో రీజన్. ఇంకా ఈ డాక్టర్ ఏమని చెప్పాడమ్మా? ఇది సూసైడ్స్ ఇంతమంది లైన్‌లో పెట్టి చనిపోవటం అనేటటువంటిది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పరిస్థితుల ప్రభావం అని చెప్పారా? లేదంటే పరిస్థితులకి అతీతంగా జెనెటికల్ డిసార్డర్ అని చెప్పారా? అంటే ఫ్యామిలీ డిఎన్ఏ అడిగారు. ఇంకా పేరెంట్ అని యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి ఇచ్చాను. అవి ఇచ్చిన తర్వాత ఎయిర్ అట్లా ఇచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి చెప్పారు, ఇట్లా మీ ఫ్యామిలీకి జెనెటికల్ డిజార్డర్ ఉంది, సో చనిపోతారు, నువ్వు కూడా అట్లా చనిపోవచ్చు ఎప్పుడైనా అని అట్లా చెప్పారు. ఇంకా సో నాకు అప్పటి నుంచి ఇంకా భయం మొదలైంది. అంటే నేను కూడా వాళ్ళలాగే చనిపోతానేమో, నాకు నేను ఏదైనా చేసుకొని. కొన్నిసార్లు అనిపిస్తుంది వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ పేలిపోయి చనిపోతానేమో, కూరగాయలు కట్ చేసే. హలో, చెప్పమ్మా అక్షర. అక్షర, హలో హలో అక్షర్ గారు ఉన్నారా? ఉన్నామండి. చెప్పండి. కాదమ్మా, ఏవో చూస్తే కనుక నీకు భయం వేస్తుంది అంటే నిన్ను నువ్వేమన్నా చేసుకుంటానని భయం అమ్మా, లేదంటే అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగి నేను చనిపోతానని భయమా? సార్ మీతో మాట్లాడుతున్న నాకు ఏడుపు వస్తుంది సార్. ఏడవకండి అక్షర్ గారు, మాట్లాడండి సార్తో. అమ్మా అక్షర, ఒకటి జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటేనమ్మా, నీ సమస్యకి నాకు ఫోన్ చేయటం ద్వారా సమస్యకి పరిష్కారం దొరికింది అనేటటువంటి పెద్ద మాట నీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే జెనెటికల్గా జరిగేటటువంటి అంశము ఇంక ఎడతెరప లేకుండా కంటిన్యూస్గా అయిపోయినా కూడా అక్కడి నుంచి ఎన్విరాన్మెంటల్ మాడిఫికేషన్, పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల్లో మార్పు, నీ లోపల మనోధైర్యం తెప్పించేటటువంటి ప్రక్రియ మార్గాలు ఉంటాయి. ఆ ప్రక్రియ మార్గాల ద్వారా ఖచ్చితంగా నీ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ నీకు కలిగేటటువంటి భయం ఏంటి? నిన్ను నువ్వేమైనా చేసుకుంటావనా, లేదంటే ఏదైనా ప్రమాదం జరగటం వల్ల నువ్వు చనిపోతావనా, నీకు అవుతుందనా, లేదంటే నీకేకైక దిక్కు నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రేమించేటటువంటి నువ్వు తమ్ముడు, అతనికి ఏమైనా జరుగుతుందనా? అంటే నాకు నేను ఏదైనా చేసుకొని చనిపోతానేమో అని సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు కూడా అంటే ఏం చేసుకొని చనిపోవాలనే ఆలోచనలు బాగా వస్తున్నాయి. సో ఇంకా ఏదైనా పెన్ పట్టుకున్న పెన్తో గుచ్చుకోవడం, చాక్ గాని అట్లా, అంటే ఏం నా చేతులు వస్తున్న దాంతో ఎట్లా చనిపోవాలని తప్ప కానీ లైఫ్ లో ఎట్లా ముందుకెళ్ళని థాట్ అయితే రావట్లేదు. అంటే ఇది ఈ 2 మంత్స్ నుంచేనా, లేదంటే ఈ డాక్టర్ని కలిసిన తర్వాత? డాక్టర్ని కలవక ముందు కూడా నీకు ఈ భయము ఆలోచన ఉందా, డాక్టర్ని కలిసిన తర్వాతేనా? అంటే డాక్టర్ని కలిసిన తర్వాత, ఇట్లా చెప్పిన తర్వాత నాకు ఇంక ఈ ఆలోచనలన్నీ బాగా పెరిగాయి. రీసెంట్ గా చున్నీతో ఇంకా మెడకి చుట్టేసుకొని ఇంకా అట్లా చనిపోయినట్టు కళ్ళు రావడం, నాకైనా చున్నీని అట్లా తిప్పుకోవడం అట్లా అనిపించింది. ఇంకా డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎక్కడ నేను ఎవరైనా గుద్ది చనిపోతానేమో అని, ఎదురుగా ఉన్న డివైడర్ కి దేనికైనా గుద్దేస్తానేమో అని నాకు నేనే అనిపించింది.
ఎట్లా అయినా ఈ ప్రాబ్లం నుంచి నన్ను మీరే కాపాడాలి సార్. నో అక్షర అమ్మ, ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, నువ్వు 28 ఇయర్స్ అయినా కూడా నీకు ఇటువంటి పరిస్థితిలో నీకంటూ ఎవరో ఒకరు తోడుండి నీ వెంట నడిచేటటువంటి వ్యక్తి ఒకరు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో బహుశా మీ జాయింట్ ఫ్యామిలీలో చాలా డెత్స్ అయినా కూడా ఎవరో ఒకరు పెద్ద దిక్కు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. నీ చుట్టుపక్కల నీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు, ఉండకుండా పోరు, ఎవరో ఒకరు ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఇది జెనెటికల్ అనేటటువంటి అంశం. అంటే జెనెటికల్ అంటే కనుక వంశపారంపర్యంగా చనిపోవటం, సూసైడ్ అనేటటువంటిది జరుగుతుందా అనేటటువంటిది నీ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈరోజు చాలామందికి ఇది ఉంటుంది అనుమానం, ఆలోచన. ఎస్, కరెక్ట్, జెనెటిక్గా. ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వచ్చి హిస్టరీ చెప్తున్నప్పుడు చెప్తారు, సార్ ఎవరన్నా చనిపోయారమ్మా మీ ఇంట్లో, ఎవరన్నా నాకు చనిపోవాలని ఉంది సార్, నేను బతకూడదని అనుకుంటున్నాను, నాకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, లేదంటే నా భర్త నన్ను ఈ విధంగా హింస పెడుతున్నాడు, చదువుకున్నంతకాలం నేను అన్నింటిలో ఫెయిలియరే అని అంటారు. అప్పుడు మనం వెంటనే ఏమంటామంటే కనుక, అమ్మ చనిపోవాలనేటటువంటి నీ ఆలోచన కరెక్ట్ అయితే కనుక, నీ పూర్వీకుల్లో ఎవరన్నా సూసైడ్ చేసుకుని చనిపోవాలనేటటువంటి ఆలోచనతో ఎవరన్నా ఉన్నారమ్మా అని మనం అడుగుతాం. అంటే కనుక కాసేపు వాళ్ళు ఆలోచించి, అవును సార్ మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా పెద్దమ్మ లేదంటే మన మావయ్య ఇలాగ ఎవరో ఒకరిద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు పూర్వీకుల గురించి. ఎస్, జెనెటికల్గా సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది వంశపారంపర్యంగా నడిచేటటువంటి అంశం. అది 2 కారణాల వల్ల. సూసైడ్కి కూడా ఒక క్రోమోజోమ్ ఆర్ హార్మోన్. భయపడక అమ్మ అక్షర, నేను చెప్పింది భయపడద్దు, చివరి వరకు ఎండ్ వరకు నేను ఏం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా విను, ఆటోమేటిక్గా నీ భయం అనేది పటాపంచలైపోతుంది. సో జస్ట్ విను. నేను ఒక క్రొనాలజీ చెప్తున్నాను, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను. కేవలం జెనెటికల్గా ఉండేటటువంటి ఈ జన్యపరమైనటువంటి లోపం వల్ల మీ ముందు మీ పూర్వీకుల్లో 2-3 చనిపోతే కనుక ఫైనల్గా మీరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతారు అనేటటువంటిది అబ్రప్ట్గా చెప్పేటటువంటి కంక్లూజన్ మీలాంటి అమ్మాయిలు భయపడేటటువంటి దానికి అవకాశం ఉంది. నేను అలా చెప్పట్లేదు, నేను సీక్వెన్స్ క్రోనలాజికల్గా చెప్తున్నా. అలా చెప్పినప్పుడు మరి 2 కారణాల వల్ల, ఒకటి ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఎప్పుడైతే కనుక డిప్రెషన్ తీవ్రకరం అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళి హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఉంటారు కానీ లేరు అనేటటువంటి భావంతో. ఇప్పుడు ఇందాక అక్షర కూడా అదే ఉంది, ఎవరు లేరు సార్ నాకు కాబట్టి మీకు చేశాను, మీరు ఉన్నారు కాబట్టి మీకు చేశాను, మీరు దొరకటం నా అదృష్టం కాబట్టి మీకు చేశాను అంటుంది. రెండోది ఏంటంటే హోప్లెస్నెస్. డిప్రెషన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి 2 లక్షణాలు. అరే ఆ దారిలోంచి పోవచ్చు కదా అనేటటువంటి ఆలోచన మనకు తడుతుంది, కానీ డిప్రెషన్లో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అడగాలన్నా కూడా, ఎవరితో చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళు చెప్పుకుని వాళ్ళు బాధ పెట్టడం ఎందుకని చెప్పి తల్లిదండ్రులకి చెప్పరు, ఎవరికి అన్నదమ్ములకి చెప్పరు, స్నేహితులకి చెప్పరు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పరు. లేదంటే నువ్వేంటి ఇంతకుముందు ధైర్యంగా ఉండేవాళ్ళు, నువ్వు ఇప్పుడు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నావు ఏంటి, ఇంత భయపడుతూ ఆలోచిస్తున్నావు ఏంటి, నువ్వు ఇంత పిరికిదాను అనేటటువంటి ఆలోచనతో ఎవరికి చెప్పరు. లేదా చెప్తే ఏం పరిష్కారం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే వీళ్ళ దగ్గరికి వెళ్ళే ఆ దారిలో వెళ్ళే ఈ దారిలో వెళ్ళే ఎన్ని దారిలో వెళ్ళినా కూడా నా సమస్యకు పరిష్కారం రానప్పుడు వీళ్ళకి చెప్పి ఏం లాభం అనేటువంటి ఉద్దేశంతో చెప్పరు. లేదా ఒక దారి చూపెట్టారనుకోండి, లేదమ్మా ఇలా ఎల్లు, ఈ దారిలో వెళ్తే కనుక నీకు సక్సెస్ వస్తుంది, నీకు ఒక ధైర్యం మనోధైర్యం వస్తుంది అంటే కనుక వద్దండి, ఇన్ని దారులు ప్రయత్నించిన నేను ఈ దారిలో వెళ్తే కనుక సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఆలోచన ఎలా వస్తుంది. సో ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడరు, దారులు చూపెట్టినా కూడా అవి తీసుకోవటానికి ఇష్టపడరు. ఓకే సార్.